అందరికీ నమస్కారం. అమృత కలశానికి స్వాగతం. ఈ చిన్న కథలు అనుభవాలు, అనుబంధాలు, ఆప్యాయతల అల్లికలు. ఈనాడు మనం వినబోయే కథ పెళ్లి చూపుల పదనిసలు. విందామా మరి? రమ్య ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్ జాబ్ కోసం వేటలో పడింది. తను అందరిలా సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపలేదు. కంప్యూటర్స్తో రోజు మొత్తం జీవించడం నచ్చని పని అని తెలుసుకుంది. జాబ్ వచ్చే వరకు ఖాళీగా ఉండడం ఎందుకని ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. అల్లరి, అందం, చలాకీతనం కలబోసిన అమ్మాయి. పెద్ద కళ్ళు, తీరైన ముక్కు, పెదాలపై చెరగని చిరునవ్వుతో అందరినీ ఆకర్షించే రూపం తనది. శ్రీధర్కు ఒక్కతే కూతురు అవడంతో అల్లారుముద్దుగా పెంచాడు. రమ్య పెళ్ళీడుకొచ్చినందువల్ల తెలిసిన వాళ్ళందరితో సంబంధాలు ఏమన్నా ఉంటే చెప్పమని శ్రీధర్ విచారించసాగాడు. రమ్యకు టీచింగ్ చాలా ఇష్టం. ఖాళీగా ఉండకుండా ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. తను బీటెక్ చదివినా టీచింగ్ ప్రొఫెషన్ చేపట్టాలని తన ఆశ. రమ్య వాళ్ళ నాన్న ఎండమూరి వీరేంద్రనాథ్ వీరాభిమాని. ఆయన రాసిన వెన్నెల్లో ఆడపిల్ల చదివి రమ్యకు ఆ పేరు పెట్టుకున్నాడు. ఒకరోజు రమ్యను వాళ్ళ నాన్న పిలిచి, "నీకో మంచి సంబంధం వచ్చింది తల్లి, వాళ్ళు ఎల్లుండే పెళ్లి చూపులకు వస్తా అన్నారు" అని చెప్పాడు. రమ్య, "ఎల్లుండా? అసలిప్పుడేం ముంచుకొచ్చిందని ఈ హడావిడి? నాకింకా కొంచెం వ్యవధి కావాలి నాన్న, ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాం" అంది. అక్కడే ఉన్న వాళ్ళమ్మ, "మనకు తెలిసిన వాళ్ల ద్వారా వచ్చిన సంబంధం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి తర్వాత ఉద్యోగమే చేసుకుంటావో రాజ్యాలేలుతావో నీ ఇష్టం. మనం అనుకున్నప్పుడు ఇలాంటి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు" అంది. "నాన్న, మొన్ననే చదువు పూర్తి చేశాను, ఉద్యోగ వేటలో ఉన్నాను. నన్ను కొన్ని రోజులు ఇలా ఉండనివ్వండి. మీకు అప్పుడే అంత భారమైపోయానా?" అంది రమ్య. అప్పుడు శ్రీధర్ భార్య మణిని కాసేపు ఊరికే ఉండమని సైగ చేసి తాను ఇలా చెప్పాడు. "అలా కాదురా తల్లి. ఏ తల్లిదండ్రులకు ఏ పిల్లలు బరువు భారం కారు. కానీ వాళ్ళ కూతురును ఒక మంచి ఇంటికి అప్పగించాలనే తపన. ముందు వాళ్ళను వచ్చి వెళ్ళని, తర్వాత నీ అభిప్రాయం చెప్పుదు కాని. మేము నిన్ను ఒప్పుకోమ్మని బలవంతం పెట్టం. నీకు అంతా నచ్చితేనే ముందుకు వెళ్దాం" అన్నాడు. శ్రీధర్ మాటలకు రమ్య ఏదో తలూపింది. కానీ ఈ విషయం మాట్లాడినప్పటి నుంచి తన మనసులో లేదు. అప్పుడే పెళ్ళేంటి? అంటే అమ్మా నాన్నలను వదిలేసి వేరొకరి ఇంటికి వెళ్ళాలి. అసలు ఈ ఆలోచనే తనకు నచ్చలేదు. ఆ వచ్చే అబ్బాయి వాళ్లతో ఏం మాట్లాడాలో, ఏం ప్రశ్నలు వేయాలో, ఏ ప్రశ్న వేస్తే ఎలా తీసుకుంటారో, అసలు తను ఒకేసారి పెళ్లి పేరుతో కొత్త ప్రపంచంలో అడుగుపెట్టాలా? తన జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు తన మదిలో మొదలయ్యాయి. ఎప్పుడూ గలగలా మాట్లాడే రమ్య ఆ 2 రోజులు మౌనంగా ఉండడానికి ఇష్టపడింది. అంతేనా? గుండెల్లో రేగిన ఆలోచనల తుఫానును దారి మళ్లించడానికి స్నేహితురాలు ఇంటికి కాసేపు వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుని వచ్చింది. ఒకవేళ అంతా సవ్యంగా సాగితే తాను కొన్ని రోజుల్లో వేరే దేశానికి వెళ్ళాలా? ఎవరికీ కనిపించని ఒక తెలియని భారాన్ని మోస్తున్నట్లుగా అనిపించింది రమ్యకు. పెళ్లి చూపుల ముందు రోజు రాత్రి రెప్పవాల్చకుండా ఒకే చోట చూస్తూ అంతు చిక్కని ఆలోచనలలో మునిగిపోయి ఎప్పుడో తెల్లవారుఛామున కునుకు తీసింది. లేవగానే మణి రమ్యను చూసి, "ఇలా ఉన్నావేంటి? హాయిగా తలస్నానం చేసిరా" అంది. అసలే చికాకులో ఉన్న రమ్య, "వాళ్ళెవరో వస్తారంటే నేనెందుకు తలస్నానం చేయాలి" అంది కోపంగా. ఈ విషయంలో అక్కడే ఉన్న వాళ్ళ నాన్న కూడా అమ్మకు వత్తాసు పాడటంతో చేసేదేమీ లేక
ఆ పని అయిష్టంగానే ముగించింది. తనకిష్టమైన 2 పనుల గురించి అబ్బాయిని ప్రశ్నించాలని తీర్మానించుకుంది. ఇంతకీ రమ్యకు వచ్చిన సంబంధం గిరిది. గిరి ఇండియాలో బీటెక్ చదివి అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. 20 రోజులు లీవ్ పెట్టుకుని దానిలోనే వారం రోజుల్లో పెళ్లి చూపులు, మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళాలని స్వదేశానికి ఎగిరి వచ్చాడు. పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్ల కోసం స్వీట్లు, హాటు, పండ్లు తెచ్చిపెట్టాడు శ్రీధర్. రమ్య వాళ్ళమ్మ కాఫీ కొరకు ఫిల్టర్లో ఫ్రెష్గా డికాషన్ వేసి పెట్టింది. రమ్య ఎక్కువగా తయారవ్వడం ఇష్టపడని పిల్ల. వాళ్ళమ్మ మధ్యాహ్నం నుంచి చెప్తున్నా, నేను సింపుల్గానే ఉంటా, నన్ను ఇష్టపడేవాళ్ళు ఇలానే ఇష్టపడాలి అని సమాధానం. శ్రీధర్ కూడా అమ్మాయి ఇష్టం, ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. గిరి వాళ్ళు ఆ రోజు సాయంత్రం పెళ్లి చూపులకు వచ్చారు. గిరిని, రమ్యని పర్సనల్గా మాట్లాడుకోమని పెద్దవాళ్ళు చెప్పారు. చిరునవ్వు కరువై రమ్య కళ్ళల్లో ఏదో తెలియని ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది. గిరి మొదట తన చదువు, ఉద్యోగం గురించి చెప్పాడు. పోయిన సంవత్సరం వచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకుని ఈ ఏడాది పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ పోయిన సంవత్సరం 9/11 అటాక్తో తన ప్లాన్ అంతా తారుమారయ్యింది అని, ఈ సంవత్సరమే అన్నీ ఒకేసారి పెట్టుకోవలసి వచ్చింది అని చెప్పాడు. రమ్యకు తన ప్రశ్నలు ఎప్పుడెప్పుడు గిరిని అడుగుదామా అని మనసులో ఉండింది. గిరి తాను చెప్పాల్సింది చెప్పి రమ్య వైపు చూసిన వెంటనే చటుక్కున, కథలు రాసేవారిపై మీ అభిప్రాయం అని అడిగింది. కథలు కల్పితం రమ్య. చిన్నప్పుడు ఎవరన్నా కథలు చెప్తే నిజం అనుకునేవాడిని. అవి జీవితానికి ఏమీ పెద్దగా ఉపయోగపడవు. ప్రాక్టికల్గా ఉండే స్కిల్స్, టిప్స్ ఎక్కువగా ఇష్టపడతాను. చదివితే కూడా ఇంగ్లీష్ నావెల్స్ 1-2 చదివాను. నాకు సినిమా కథలు కూడా ఎక్కువగా నచ్చవు రమ్య. టీచింగ్ మీద మీ అభిప్రాయం అని ఇంకో ప్రశ్న వేసింది రమ్య. ఏమో రమ్య, ఎందుకో గొప్ప అభిప్రాయం లేదు. స్కూల్లో పాఠాలు చెప్పే పంతులమ్మకు ఆఫీస్లో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అని చెప్పడానికి ఎంతో తేడా ఉంది. ఇండియాలో ఎక్కువ శాతం మహిళలు సెలవులు ఎక్కువగా ఉంటాయని, పనివేళలు వెసులుబాటుగా ఉంటుందని స్కూల్లో జాయిన్ అవుతారని నా అభిప్రాయం. బయట దేశంలో అయితే వాళ్ళు బోధనా శిక్షణ తీసుకోవాల్సిందే. ఇక్కడ వేరే వృత్తుల కంటే వీలుగా ఉంటుందని మహిళలు చేపడతారని నా అభిప్రాయం. ఇండియాలో చాలా కొద్ది మంది బోధించడం ఇష్టంతో చేస్తారని నేను గమనించాను. రమ్యకు కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బీటెక్ చేసినా తనకు ఎంతో ఇష్టమైన పని కథలు రాయడం, పాఠాలు చెప్పడం. కానీ ఆ రెండిటి మీద అతని అభిప్రాయం ఎందుకో మనసుకు బాధ కలిగించింది. గిరి ఇంకేమైనా అడుగుతారా అంటే ఇంకేమీ మాట్లాడలేకపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, నాన్న, నేను పెళ్ళికి అసలు సిద్ధంగా లేను. పైపెచ్చు ఆ అబ్బాయి అభిప్రాయాలు నాకస్సలు నచ్చలేదు. నాకు ఈ సంబంధం వద్దు నాన్న అని చెప్పింది. ఈ సంబంధమే కాదు, నాకు కొన్ని రోజులు ఏ సంబంధాలు వద్దు అని తెగేసి చెప్పింది. ఎందుకు తల్లి ఈ నిర్ణయం తీసుకున్నావు అని అడగ్గా, కళానికి కాగితానికి చాలా అవినాభావ సంబంధం ఉంది నాన్న. కలం కాగితంపై కదలాలంటే ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆలోచనలు రూపుదిద్దుకుని రాసేవాళ్ల మనస్సును తెలుపుతాయి. కొందరిని ఆ కథలు ఆలోచింపజేస్తాయి. మరికొందరు వాటిని చదివి స్ఫూర్తి కూడా పొందుతారు. నాకు ఇష్టమైన 2 పనుల మీద తనకు గొప్ప సదభిప్రాయం లేదు. నన్ను చూసి అది మారుతుందన్న ఆశ లేదు. ఒక కొత్త మనిషితో మాట్లాడినప్పుడు
ఒక పాజిటివ్ వైబ్ అన్నా రావాలి, లేదా కంఫర్ట్ జోన్లో ఉన్నామన్న ఫీల్ అన్నా రావాలి. నాకు ఏది కలగలేదు. ఇది విన్న వాళ్ళమ్మ, అది చెప్పడం మీరు వినడం బానే ఉంది వ్యవహారం, మనప్పుడు ఈ పాజిటివ్ వైబ్స్ కంఫర్ట్ జోన్లు లేవే అంది. మణి, నన్ను ఆలోచించని అన్నాడు శ్రీధర్. ఎందుకో తనకు రమ్య అన్ని విషయాల్లో సరైన నిర్ణయం తీసుకుంటుందని గట్టి నమ్మకం ఉంది. గిరి వాళ్లకు ఫోన్ చేసి, ఈ కొద్ది వ్యవధిలో పెళ్లికి మా అమ్మాయి అంత సుముఖత చూపట్లేదండి అని చెప్పాడు. తను చెప్పే ట్యూషన్స్లో నిమగ్నమైంది రమ్య. తాను సాఫ్ట్ స్కిల్స్ కోర్సులలో కూడా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. 4 నెలలు గడిచిన తరువాత వాళ్ళ పక్కింటి పిన్నిగారి బంధువుల సంబంధం అని రమ్యను పెళ్లి చూపులకు ఒప్పించారు శ్రీధర్, మణిలు. ముందు రోజే పిన్నిగారు వచ్చి పెళ్ళికొడుకు విజయ్ను వాళ్ళ కుటుంబాన్ని చాలా పొగిడి వెళ్ళారు. ఈ సంబంధం కుదిరితే రమ్య అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరని ఆమె అభిప్రాయం వెల్లడి చేశారు. విజయ్ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేశాడు. సంప్రదాయాలు, పట్టింపులు, మడి, ఆచారం గల కుటుంబం. పెళ్లి చూపుల్లో ఉన్న స్వీట్స్, హాటు ఏది కూడా ముట్టలేదు. గతికితే అతకదని వాళ్ళ నమ్మకం. రెండోసారి రమ్య మరీ సింపుల్గా ముస్తాబయింది. ఈసారి రమ్య అంత ఆందోళన చెందకపోయినా మదిలో ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. విజయ్ కాసేపు మాట్లాడిన విధానం, విషయాలు రమ్యకు బాగానే అనిపించాయి. ఇంతలోనే తాను వేసిన ప్రశ్నలు రమ్యను ఆలోచింపజేశాయి. మీ దృష్టిలో జీవితం అంటే ఏంటి అని అడిగాడు. రమ్య ఏమిటి ప్రశ్న అని లోపల నవ్వుకుని కొద్దిగా ఆలోచించి, జీవితం అంటే కష్టాలు, సుఖాలు, బంధాలు, బాంధవ్యాలు, మన ఆశలు, అనుభవాలు అంది చిరునవ్వుతో. తను ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. తనకు తోచిన మాటలన్నీ కలబోసి చెప్పినందుకు తనకే నవ్వొచ్చింది. ఆ రోజు పొద్దున్నే వాళ్ళమ్మ రమ్య చేత కొన్ని బట్టలు ఉతికించింది. అదే జీవితం అని చెబుదామనుకుంది. తను మాట్లాడదామనుకునేసరికి విజయ్ అందుకుని, మీ ఇంట్లో కూడా మడి ఆచారాలు పాటిస్తారా? మీకు ముగ్గులు వేయడం వచ్చా? తెలుగు బాగా చదవగలరా, రాయగలరా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ప్రశ్నలు విని రమ్యకు ఏది నోటితో జవాబు చెప్పాలనిపించలేదు. తల ఊపేసి ఇంక ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇద్దరు కలిసి ఉండాలంటే ఇలాంటి ప్రశ్నలకు జవాబులా కొలమానం అని ఆలోచనలో పడింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు అడగకుండానే, నాన్న తొందరపడకండి, నన్ను కొన్ని రోజులు స్వేచ్ఛగా ప్రశాంతంగా బ్రతకనివ్వండి. ఈ అబ్బాయి చాలా చదువుకున్నాడు, కానీ జీవితాన్ని చదవలేదు. ముగ్గులు, మడి, ఆచారం ఇవే లోకం అనుకుంటూ ఉన్నాడు. తను పెరిగిన వాతావరణం అటువంటిది. మరి చదువు తప్ప వేరే ధ్యాస, లోకం లేనట్టుంది. ఈ సంబంధం వద్దు అని కరాఖండిగా చెప్పింది. రమ్య వాళ్ళమ్మ ఉవ్వెత్తున లేచి కోపంతో తండ్రి కూతురు చేరి వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంకతో తెగ్గొడుతున్నారు. ఇక మన పిల్లకు పెళ్ళైనట్టే. అలాంటి ప్రశ్నలు వేస్తే నీకొచ్చిన ఇబ్బందేమిటో? అయితే నేను పెళ్లి చేసుకుని స్వేచ్ఛ లేకుండా బతుకుతున్నానా? ఇంక నీకు పెళ్ళైనట్టే అంది. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేవాళ్లతో చాలా కష్టం. అప్పుడు శ్రీధర్ అందుకుని, చూడుమణి, అమ్మాయి ఆస్తులు, అంతస్తుల కొరకు, చదువు కొరకు, విదేశాలకు వెళ్ళడం కోసమో, ఆడబిడ్డల కోసమో అబ్బాయిలను కాదనటం లేదు. తన ఆలోచన విధానంపై
తను మనుషులను అంచనా వేయడంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. 22 ఏళ్లు పెంచిన వాళ్ళం కొంచెం ఓపిక పట్టకుండా తొందరపడి ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి అని అనుకోవటం సబబు కాదు. సమయం వచ్చినప్పుడు నిజంగా తను చెప్పేది నాకు సబబుగా తోచకపోతే నేనే తనతో మాట్లాడతాను. తను మన మాటకు విలువ ఇస్తుంది. కొంచెం ఆవేశపడద్దు. తల్లిగా నీ ఆతృత నేను అర్థం చేసుకోగలను అని శాంతపరిచాడు. అడపాదడపా కొన్ని సంబంధాలు వచ్చినా అవి అర్హతలు, జాతకాలు వంటి కారణాలతో పెళ్లి చూపుల దాకా రాకుండానే ఆగిపోయాయి. రమ్య సబ్జెక్ట్స్ సులువుగా చెప్పే పద్ధతి రమ్యకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెట్టాయి. వాళ్ళ అమ్మకు రమ్య పెళ్లి గురించి లోలోన చింత ఉన్నా రమ్య పిల్లలతో వాళ్ళ పేరెంట్స్తో వ్యవహరించే పరిణితి, తీరు చూసి కాస్త ధైర్యపడేది. కొన్ని రోజుల తర్వాత అభినవ్ అనే అబ్బాయి సంబంధం వచ్చింది. అభినవ్ MBA చేసి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చామన ఛాయ, కోమల రూపం తనది. ఆ రోజు కూడా రమ్య వాళ్ళ నాన్న స్వీటు, హాటు, పండ్లు తెచ్చిపెట్టారు. రమ్య వచ్చిన వాళ్ళందరికీ ఇవి ఇవ్వాలా నాన్న అని కొంచెం కోపంగా అడిగింది. దాందేముంది తల్లి, సంబంధం కుదిరినా కుదరకపోయినా వాళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు. కొంచెం మర్యాద చేయడం మన పద్ధతి అని అన్నాడు. అమ్మా, నన్ను మటుకు అందరికీ కాఫీ ఇవ్వమని పురమాయించొద్దు అని చెప్పింది. అభినవ్ వాళ్ళు రానే వచ్చారు. రాగానే శ్రీధర్, మణిలతో అభినవ్ వాళ్ళ అమ్మా నాన్న చాలా కలివిడిగా మాట్లాడారు. అందరూ సరదాగా కలిసిపోయారు. కాఫీలు ఇవ్వమని కూతురుకు చెప్పకుండా తనే స్వయంగా ఇచ్చింది మణి. అప్పుడు మణి చెయ్యి తొణికి అభినవ్ వాళ్ళ అమ్మగారి చీర మీద కొంచెం కాఫీ పడింది. మణి కంగారు పడిపోయి బట్టను తడిచేసి తెచ్చి తుడుచుకోమని చేతికివ్వగా అభినవ్ వాళ్ళ నాన్న మరక మంచిదే, సర్ఫెక్సెల్ వాడు అంటే అభినవ్ వాళ్ళ అమ్మ చిరుమందహాసంతో ఈ చీర మెరుపు కోసం రిన్ వాడతాను అనేసరికి అభినవ్ అందుకుని, అమ్మా, మనది సంస్కారవంతమైన కుటుంబం, నువ్వు XXX వాడాలి అన్నాడు. ఒక్కసారిగా అందరూ నవ్వారు. రమ్యకు ఇంత ఇబ్బందికరమైన వాతావరణంలో సరదా వ్యాఖ్యలు చేసి అందరి మొహాల్లో చిరునవ్వు తెప్పించారు అని తెలియకుండానే ఆ కుటుంబంపై ఒక సదభిప్రాయం కలిగింది. అభినవ్ రమ్యను వెళ్ళి మాట్లాడుకోమన్నప్పుడు కూడా అభినవ్ వాళ్ళ అమ్మ వచ్చి రమ్యతో, నీవు ఏం మాట్లాడాలో అన్నీ మా వాడితో సంకోచం లేకుండా మాట్లాడు తల్లి అని చెప్పారు. ఈ చనువు రమ్యను ఏదో తెలియని ప్రశాంతతకు లోనయ్యేట్లు చేసింది. అభినవ్ రమ్యతో మొదట తన చదువు, ఉద్యోగం, తనకున్న అభిరుచులు, విదేశాలకు వెళ్ళడం అంతగా ఇష్టం లేదని, ఇది ముందే అమ్మాయికి చెప్పడం అవసరమని అన్నాడు. అభినవ్ అనవసరపు మాటలు చెప్పకుండా నిజాయితీగా, సూటిగా మాట్లాడటం రమ్యకు చాలా నచ్చింది. అభినవ్ సంభాషణ మధ్యలో రమ్య రూములో చలం, ఎద్దనపూడి నవలలు గమనించి, మీరు కథలు చదువుతారా అని అడగ్గా రమ్య అవునండి చదువుతాను అని తను ఏదో అడిగేలోపే అభినవ్, భలే రాస్తారండి వీళ్ళు కథలు, ఈ కథలు రాయడం ఒక కళ, అవి చదువుతూ ఉంటే నేను తెలియని ఆనందానికి లోనవుతాను, రాసేవాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు, సృజనాత్మకత ఉన్నవాళ్లే రాయగలుగుతారని నా నమ్మకం, వాళ్ల సృజనాత్మకతకు నా జోహార్లు. అన్నట్టు మర్చిపోయా, ఇక్కడకు వచ్చే ముందు అమ్మ చెప్పింది, మీకు టీచింగ్ అంటే ఇష్టమట కదా. నాకు ఇన్ని డిగ్రీలున్నా ఎదుటి వాళ్లకు సులువుగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పడం కష్టంగా తోచేది. దానికి కూడా ఓర్పు, నేర్పు కావాలి.
అది అందరూ చేయలేరని నేను భావిస్తున్నాను అన్నాడు. రమ్యకు చాలా ఆనందం వేసింది. మామూలుగా కంటే ఎక్కువసేపు మాట్లాడాలనిపించింది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే శ్రీధర్తో, అభినవ్తో సంబంధం సమ్మతమే నాన్నా అని చెప్పింది. వాళ్ళమ్మగారు, ఏంటే నువ్వు వద్దన్నా వెంటనే చెప్తావు, సమ్మతమైన వెంటనే చెప్తావు, ఏమీ ఆలోచించవా అంది. అమ్మా, పెళ్లి చూపులకు వచ్చే ముందే ఆ అబ్బాయి చదువు, ఉద్యోగం, కుటుంబం గురించి మనకి అన్నీ తెలుసు. మేమిద్దరం మాట్లాడుకున్న గంటలో అతని మాట తీరును బట్టి ఇలాంటి అబ్బాయి అని కాస్త అంచనా వేయగలనని నమ్మకం నాకుంది. నువ్వు గమనించావో లేదో, అభినవ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి మాటలని ఎంతో గౌరవించారు. ఇంట్లో వాళ్ళ మధ్య ఎలా అయినా ఉండని, కానీ నలుగురిలో వాళ్ళ అమ్మతో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడటం, పిల్లలు ఎంత లేదన్నా వాళ్ళ మీద తల్లిదండ్రుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అలా అభినవ్ నా అభిప్రాయాలను తప్పకుండా గౌరవిస్తాడని అనుకుంటున్నా. నిన్ను, నాన్నను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అన్ని పనులు కలిసి చేస్తారు, అన్ని విషయాలు చర్చించుకుంటారు. నా కాపురం కూడా మీలానే ఉండాలనుకుంటున్నా అంది రమ్య. శ్రీధర్, మణి ఏమీ మాట్లాడకుండా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళు ఏమీ చెప్పకపోయినా పిల్లలపై వాళ్ళ నడవడిక ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థమైంది. అభిప్రాయాలు కలవడంతో అభినవ్, రమ్యల పెళ్ళి పెద్దల దీవెనలతో, ఆర్భాటాలు లేకుండా, అనవసరపు హంగులతో కాకుండా, పొట్ట పగిలిపోయేలాగా వంటకాలకు తావివ్వకుండా, నవ్వుల హరివిల్లులో సవ్యంగా, సాంప్రదాయబద్ధంగా, ప్రశాంతంగా జరిగింది. అప్పగింతల సమయంలో రమ్యతో మణి ఒక్కగానొక్క కూతురి పెళ్ళి ఎంతో ఆర్భాటంగా చేద్దామనుకున్నా. కానీ ఎక్కడ నా మాట పడనిచ్చారు కాదు, తండ్రి కూతురు కలిసి అని బాధపడసాగింది. అమ్మా, నాకు, అభినవ్కు పెళ్ళి ఆర్భాటాలతో చేసుకోవటం ఇష్టం లేదు. అయినా పెళ్ళికి కావలసింది ఆ హంగులు కాదు. మేమిద్దరం తరువాత ఎంత సఖ్యతగా ఉన్నామనేదే ముఖ్యం. అభినవ్తో నా జీవితం చాలా ఆనందంగా సాగుతుందని నా బలమైన నమ్మకం. ఈ పెళ్లి తంతుల గురించి ఊరికే బాధపడవద్దు అని రమ్య అనేసరికి మణికి కూడా ఈ కొద్ది రోజుల్లో అభినవ్ అన్ని విషయాల్లోనూ రమ్య అభిప్రాయాలను గౌరవించడం గుర్తుకు రాసాగింది. రమ్య, అభినవ్లు తమ వైవాహిక జీవితాన్ని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమానురాగాలతో, సుఖ సంతోషాలతో ఒక తీపి కావ్యంగా మలుచుకున్నారు. కథ సమాప్తం. ఎలా ఉందండి కథ? మన కథానాయిక రమ్య తన జీవిత భాగస్వామిని ఎంచుకున్న తీరు మీకు నచ్చిందా? నచ్చితే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అమృత కలశాన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారు కదూ. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము కథ అప్లోడ్ చేయగానే మీకు తెలుస్తుంది. వచ్చే శనివారం మరో మంచి కథతో కలుసుకుందాం. నమస్కారం.